అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ పక్కలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మంత్రివర్గ ఉపసంఘం నామమాత్రమే అని చెప్పేసి రాష్ట్రంలో సుమారుగా 3,70,000 మంది ఉద్యోగులు, 2,87,000 మంది పెన్షనర్లు అయితే ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లకు పెన్షన్లు చెల్లిస్తున్నది. ఇతర విషయాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరితో కలిపితే 5 డిఏలు అయితే అవుతాయి. ఇక డిఏల మంజూరులో కూడా తీవ్ర అలసత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనే రెండో పీఆర్సీ కమిటీ ఏర్పడింది. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నది. 19 నెలలు గడిచిపోయింది. అయినా సరే పీఆర్సీ నివేదికను ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సమర్పించలేదు. ఇక 2025-26 బడ్జెట్లో డిఏలు, పీఆర్సీ అమలు గురించి ఏమైనా ప్రస్తావన ఉంటుందేమో అని చెప్పేసి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ నామమాత్రంగానే ఉన్నది. అటు ఆర్థికపరమైనవి, ఇటు ఆర్థికేతర సమస్యల పరిష్కారంపై ఆ మంత్రివర్గ ఉపసంఘం దృష్టి కేంద్రీకరించలేదు. కనీసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కూడా సంప్రదించలేదు. ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. సిపిఎస్ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దాన్ని ఇప్పటివరకు స్పష్టత కరువైంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని ప్రకటించింది. తెలంగాణలో సిపిఎస్ను రద్దు చేయాలన్న డిమాండ్ ఉంది. 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో భాగంగా స్పౌజ్, మ్యూచువల్ హెల్త్ సమస్యలు ఉన్న వారికి బదిలీలు చేపట్టింది. కానీ స్థానికత కోల్పోయిన 317 జీవో బాధిత ఉద్యోగులకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇక ఉపాధ్యాయులు, నిరుద్యోగులను ఆకర్షించేందుకు అభ్యర్థుల సమస్యల పరిష్కారం హామీలు ఇస్తున్నారు. ఏడాది దాటినా సమస్యను పరిష్కరించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగులు గురుగా ఉన్నారు. మార్చి 12న ఉద్యోగ జేఏసీ సమావేశమైతే ఉంది. వచ్చే నెల 12న ఉద్యోగ జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా సమస్యల పరిష్కారం దిశగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ హయాంలో నష్టపోయాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగడం లేదన్న అభిప్రాయంలో ఉద్యోగులు అయితే ఉన్నారు. ఇక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టాలనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అందుకు అనుగుణంగానే ఉద్యోగ జేఏసీ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే ఉంది.